నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల దృష్టంతా ఇప్పుడు భారత్ మీదే ఉంది. గ్లోబల్గా జాబ్ కట్స్ చేస్తున్నప్పటికీ అమెజాన్ మాత్రం ఇండియాలో తన అతిపెద్ద కమిట్మెంట్ను ప్రకటించింది. 2030 నాటికి దేశంలో ఏకంగా $35 బిలియన్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెజాన్ తన సంభవ్ సమ్మిట్లో అనౌన్స్ చేసేసింది. అంతేకాదు, ఈ భారీ ఇన్వెస్ట్మెంట్తో 2030 నాటికి ఏకంగా 38 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది అమెజాన్. ఈ మెగా ప్లాన్ వెనుక ఉన్న ఆ 3 కీలక లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెజాన్ ఈ కామర్స్ రంగంలో ఒక గ్లోబల్ జైంట్. 2010లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆల్రెడీ దాదాపు $40 బిలియన్ పెట్టుబడి పెట్టేసింది. ఇప్పుడు $35 బిలియన్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనతో భారత్లో అమెజాన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ సుమారు $75 బిలియన్ చేరుకునుంది. ఇది ఒక అల్టిమేట్ డిక్లరేషన్ అనే చెప్పాలి. ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ టెక్ కంపెనీలు ఉంచుతున్న అపారమైన కాన్ఫిడెన్స్ ను స్పష్టంగా తెలియజేస్తుంది. అమెజాన్ ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ ను 3 ప్రధాన గోల్స్ పై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చేయనుంది. ఒకటి, ఏఐ, ఎల్ఈడి డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను స్ట్రెంథెన్ చేయడం. ఇక రెండో అంశం, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ను బూస్టప్ చేయడం. 3, దేశంలో భారీగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం. ప్రస్తుతం ఇండియాలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 28 లక్షల మందికి జాబ్స్ ఇస్తోంది అమెజాన్. 2030 నాటికి అదనంగా 10 లక్షల కొత్త జాబులు క్రియేట్ చేసి టోటల్ గా 38 లక్షలకు ఆ స్ట్రెంత్ ను పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ కొత్త జాబ్స్ ప్రధానంగా ఫుల్ఫిల్మెంట్ డెలివరీ నెట్వర్క్లు, ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్ రంగాల ఎక్స్పాన్షన్ ద్వారా వస్తాయి. ఎక్స్పోర్ట్స్ అమెజాన్ మెగా ప్లాన్ లో అతిపెద్ద భాగం. ఆల్రెడీ అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ద్వారా భారత్ నుంచి $20 బిలియన్ ఎగుమతులను ఎనేబుల్ చేసింది. దీన్ని 2030 నాటికి ఏకంగా $80 బిలియన్ క్వాడ్రూపుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఎక్సలరేట్ ఎక్స్పోర్ట్ అనే ఒక న్యూ ప్రోగ్రామ్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది మ్యానుఫ్యాక్చరర్లను డైరెక్ట్ గా సెల్లార్స్ తో కలుపుతుంది. తిరుపూర్, కాన్పూర్, సూరత్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లో ఆన్ బోర్డింగ్ డ్రైవ్లను కండక్ట్ చేయనుంది అమెజాన్. ఏఐ స్ట్రాటజీలో సెంట్రల్ పాయింట్ 2030 నాటికి 15 మిలియన్ల చిన్న బిజినెస్లకు ఏఐ టూల్స్ ను, 4 మిలియన్ల గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఏఐ లెర్నింగ్, టెక్నాలజీ ఎక్స్పోజర్ ను అందించాలని అమెజాన్ సరికొత్తగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ అమెజాన్ గ్లోబల్ గా కార్పొరేట్ వర్క్ ఫోర్స్ ను రెడ్యూస్ చేస్తున్న టైంలో వచ్చింది. జనరేటివ్ ఏఐ, లాంగ్ టర్మ్ ప్రయారిటీస్ పై ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ చేసేందుకు సంస్థ మరింత లీనర్ గా మారాల్సిన అవసరం ఉందని కంపెనీ స్పష్టం చేసింది. ఏది ఏమైనా గ్లోబల్ లేఆఫ్స్ ఉన్నప్పటికీ ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో భాగస్వామ్యం కావడానికి అమెజాన్ తన కమిట్మెంట్ ను బలంగా చాటి చెప్పిందనే చెప్పాలి.